అదే ఇక్కడ భర్త వేరొక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తొలగు వరకు త్రాడు మొదలగు వానితో కట్టి ఉంచవలయును. చూడండి, స్త్రీలను చండాలుడు, పంది, కుక్క, నపుంసకుడితో స్త్రీలను పోలుస్తా ఉండరు. చేయండి. చూడండి, ఈరోజు టైటిల్ చూస్తే భర్త రెండవ పెళ్లి చేసుకునేటప్పుడు భార్య ఒప్పుకోకపోతే ఆమెను త్రాళ్లతో కట్టి బంధించాలి. ఈ విషయాన్ని మనము మనధర్మశాస్త్రము 9వ అధ్యాయము 83వ శ్లోకంలో ఇక్కడ మీరు గమనించవచ్చు. శ్లోకం యొక్క తాత్పర్యము: భర్త వేరొక పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య కోపముతో ఉంటే దానిని ఆ దినముననే ఆ కోపము తొలగు వరకు త్రాడు మొదలగు వానితో కట్టి ఉంచవలయును, లేదా దాని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టవలయును. చూడండి, మన ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉంది. భర్త రెండవ పెళ్లి కానీ చేసుకున్న తర్వాత మొదటి భార్యను ఏం చేయాలంటే, కోపంతో కానీ ఉంటే ఆమెని త్రాళ్లతో కట్టి బంధించాలంట. లేదంటే ఆమె పోయేసి వీడి మీద ఏదైనా అనాహుతం జరిగిస్తుందని, లేకపోతే జగడమాడద్దని, లేకపోతే ఆ భర్తని ఆ భార్యని ఇద్దరిని కొట్టద్దని వీళ్ళేం చేస్తుండ్రంటే ఇక్కడ అలా కట్టి బంధించాలంట. ఇది ఎంత దుర్మార్గమైందో ఒకసారి మీరే ఆలోచించండి. స్త్రీలను కుక్కలతోనూ పందులతోనూ సమానంగా పోల్చుట. చూడండి, మన ధర్మశాస్త్రము 3వ అధ్యాయము 239వ శ్లోకం ఇక్కడ కానీ చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కానీ చూస్తే, చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు వీరును శ్రాద్ధ భోక్తలకు బ్రాహ్మణులను చూడరాదు, కావున అవి వారిని చూడకుండానట్లు చేయవలయును. చూడండి, ఇక్కడ ఏమని రాసుకుని ఉంటారంటే, చండాలుడు, పంది, కోడి, కుక్క, రజస్వల, నపుంసకుడు. వీళ్ళల్లో అందరూ మీకు తెలుసు, రజస్వల అనే వాళ్ళు ఎవరిని సంబోధిస్తారంటే స్త్రీలను. చూడండి, స్త్రీలను చండాలుడు, పంది, కుక్క, నపుంసకుడితో స్త్రీలను పోలుస్తూ ఉండరు. వీళ్ళేం చేయాలంట, బ్రాహ్మణులను చూడరాదంట. చూడండి, బ్రాహ్మణుల్ని చూడకూడదంట. ఇప్పుడు చూడండి, ఆడ కూర్చొనేసి అందరూ మాట్లాడుతూ ఉండరు. ఒక ఆమె వచ్చి లేచి నిలబడుకొని క్రిస్టియానిటీ గురించి, క్రైస్తవుల గురించి ఒక కట్టుకథగానే చెప్తా ఉందామె. అయితే ఆమె తెలుసుకోవాల్సి ఉండే ఒక విషయం ఏంటంటే, స్త్రీలను పందులు మళ్ళా కోడిలతో పోలుస్తా ఉండరు. మళ్ళా బ్రాహ్మణులు చూడకూడదంట వాళ్ళని. అంటే ఈ మనుధర్మశాస్త్రం కానీ పాటిస్తే, మనుధర్మశాస్త్రాన్ని కానీ స్ట్రిక్ట్ గా కానీ జరిగించినట్లయితే మీరు ఆ గుడిలో ఎంట్రన్స్ లో కానీ ఉండేదానికి అర్హత లేదు మనుధర్మశాస్త్రం ప్రకారం. ఇది నా మాటలు కాదు, మీరు ఒకసారి ఆలోచించాలా. మీరు ఎవరైనా కానీ ఈ వీడియో కానీ చూస్తే ఈ ప్రవీణ్ని మీరు ఇవన్నీ చూపించి మీరు ప్రశ్నలు అడగాల. ఏం ప్రవీణ్ ఇలా చెప్పినావు కదా, అయితే మనుధర్మశాస్త్రంలో ఇలా ఉందే, ఇలా రాయబడి ఉంది ఏందని మీరు ప్రశ్నించాల. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కేవలము ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది, మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. ప్రవీణ్ ఇలా ఊరు తిరిగి క్రైస్తవుల గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు కదా, కాబట్టే ఈ వీడియో చేస్తున్నాము. విఘ్నులైన హైందవ సహోదరులు ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.